కందమూల ఫలాలు, కూరలు, పళ్ళు, తను ఏ ద్రవ్యాన్ని తీసుకుని జీవిస్తూ ఉన్నాడో అటువంటి ద్రవ్యంతో పుష్కర తీర్థానికి వెళ్ళినటువంటి వాడు శ్రాద్ధం చేసినట్లయితే తద్వారా పితృదేవతలందరూ కూడా సంతృప్తి పడతారు. ఆ పుష్కర తీర్థం అనేటటువంటిదే చాలా పుణ్యమైనటువంటిది. అందులో స్నానం చేస్తే వచ్చేటటువంటి పుణ్యాలు వేరు. ఆ ప్రదేశంలో కొన్ని దానాలు చేసినా అవి చాలా ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి ఇక ఎవరైతే ఇలా పుష్కర తీర్థానికి వెళ్ళి అక్కడ ఇలా ఫలాల్ని, కూరల్ని మొదలైనటువంటి వాటిని అర్హులైనటువంటి మహాత్ములకి దానం చేస్తారో అటువంటి వారు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందినటువంటి వారు అవుతారు. ఎవరైనా సరే పుష్కర తీర్థంలో ఒక్కసారి స్నానం చేసినంత మాత్రమున జన్మరాహిత్యం కలుగుతూ ఉన్నది అని చెప్పారు.